వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో మీకు తెలుసా? అతని ఒక కథ ఉంది. భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేవతలు, భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుని చూసి శివుని శిరస్సులోని చంద్రుడు వికటంగా నవ్వాడు. అప్పుడే గజాననుడి పొట్టపగిలి అంతకుముందు అతను తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేశుడు కింద పడతాడు. తన పుత్రుని అలా చూసి తట్టుకోలేని పార్వతి, పాపాత్ముడా, నీ దృష్టి వల్ల నా కుమారుడికి ఇలా అయింది, ఇకపై నిన్ను చూసినవాడు పాపాత్ములై నీ లాపనిందలు పొందుదరుగాక అని శపించింది. దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకొన్నారు. చంద్రునికిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరారు. భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుణ్ణి చూస్తే ఏ సమస్య ఉండదని పార్వతీదేవి శాపాన్ని సడలించింది. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుని పూజించి శమంతకమణి కథను చదివి విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ణి చూసినా ఎలాంటి నిందలు కలుగువనని అభయమిచ్చాడు. దాంతో అందరూ సంతోషిస్తారు.